విశాఖపట్నంలో థ్యాంక్ యూ శ్రీపేర్ సార్ రూరల్ నియోజకవర్గం నుంచి ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ కూడా ఒక్కసారి ప్లేకార్డ్స్ అదేవిధంగా చేతితో పట్టుకుని ఒకరి మార్చి ఒకరు ఆ యొక్క పాలాభిషేక కార్యక్రమాన్ని తమ్ముడు ఎటు చూపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వజ్రాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే 1,35,000 కోట్ల పెట్టుబడితో ఒక ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో శంకుస్థాపన కార్యక్రమం. నిజంగా ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి. దీనివల్ల ఐటీ రంగంలో ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఈ గూగుల్ డేటా సెంటర్ అగ్రస్థానంలో నిలబెడుతుంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని సాధించింది యువనేత నారా లోకేష్ గారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో యువనేత నారా లోకేష్ గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో భగీరథ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి 1,35,000 కోట్ల పెట్టుబడితో లక్షల ఉద్యోగాలకి అవకాశాలు వచ్చే విధంగా గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర రాష్ట్రానికి సాధించడం జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ఆ యొక్క భావి భారత పౌరులు భవిష్యత్తులో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించబడే చదువుతున్నటువంటి విద్యార్థులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి వారి కటౌట్లకి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతని మొత్తం కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్క మాట ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న, ఓ 30 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంప్యూటర్లు అంటే చాలా మంది ఎగతాళి చేశారు, హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా అని మాట్లాడారు. మరి ఈనాడు కంప్యూటర్లు కొన్ని లక్షల మందికి కూడు పెట్టే గూడునిచ్చాయి. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు అత్యధికంగా అందరికంటే ముందు కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయంటే, ఆ యొక్క పరిజ్ఞానం వచ్చిందంటే రాబోయే దాన్ని ముందుగానే ఊహించి ఆనాడు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనంత చొరవ తీసుకొని ఆనాటి భారత ప్రధానమంత్రికి కూడా రానటువంటి ముందు ఆలోచనలతో ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కంప్యూటర్ రంగంలో చేసిన కృషి వల్ల ఎంత మేలు జరిగాయో లక్షల కుటుంబాలకి అందరం కూడా తెలుసు. మరి ఈనాడు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ అనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా. ఎందుకని చెప్తున్నానంటే, రాజకీయ నేత వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఆలోచన చేస్తాడు. రాజనీతిజ్ఞుడు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞుడు. అందుకే ఆనాడు కంప్యూటర్ రంగంలో అందరికంటే అడుగులు ముందుకేసి ఆ ఫలాల్ని తెలుగు వాళ్ళకి అందించారు. మరి తండ్రి దగ్గర తనయుడిగా ఈనాడు యువనేత నారా లోకేష్ గారు ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, పెట్టుబడులు రాకుండా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చినా యువనేత నారా లోకేష్ గారు ఆ యోగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో మొత్తం కూడా విస్తృతంగా తిరిగి ఆ యొక్క సాధక బాధకాలు మొత్తం అధ్యయనం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలన ప్రజలకి ఒక అద్భుత పరిపాలన ఇస్తూ ఏదైతే
ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే భావితరాల్లో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా శ్రీకారం చుడుతూ చేస్తున్నటువంటి దానికి యువనేత నారా లోకేష్ గారిని తండ్రికి తగ్గ తనయుడిగా అభివర్ణిస్తూ ప్రజలందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని, తెలుగుదేశం పార్టీ కూటమిని బలపరచాలని, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఏదైతే మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి చేస్తున్న ప్రయత్నాలకి అందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి నేను కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి కష్టం చేసిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వెల్కమ్ టు గూగుల్. థ్యాంక్స్ సీఎం సార్ లోకేష్ బాబు.